ఒక ప్రశాంతమైన ఉదయం. సూర్యుడి కిరణాలు మెల్లగా వీధుల మీద పడుతున్న వేళ స్వామి వివేకానంద తన ఆశ్రమం నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ వీధి నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ పాత ఇళ్ళు, చెట్లు. ఆయన మాత్రం లోతైన ఆలోచనల్లో మునిగిపోయారు. అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కొంత దూరంలో నుంచి కొన్ని పిచ్చి కుక్కలు భయంకరంగా అరుస్తూ ఆయన వైపు పరుగెత్తుకుంటూ వచ్చాయి. చుట్టూ ఉన్నవాళ్లు భయంతో పరుగులు తీశారు. ప్రతి ముఖంలో భయం, ప్రతి అడుగులో ఆందోళన. వివేకానంద మొదట ఒక అడుగు వెనక్కి వేశారు, కానీ వెంటనే ఆగిపోయారు. ఆ క్షణంలో ఆయన భయాన్ని కాదు, తనలోని ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. నెమ్మదిగా కుక్కల వైపు తిరిగి నిటారుగా నిలబడ్డారు. కళ్ళలో భయం లేదు, ముఖంలో కోపం లేదు. ఉన్నది ఒక్కటే, అపారమైన ఆత్మవిశ్వాసం. తర్వాత గట్టిగా, బలమైన స్వరంతో, ఆపు! ఆ ఒక్క మాట ప్రమాదానికే ఆజ్ఞగా మారింది. ఆ ఆశ్చర్యకరమైన క్షణంలో కుక్కలు ఒక్కసారిగా ఆగిపోయాయి. తోక ముడుచుకుని నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాయి. వీధి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. వివేకానంద మాత్రం ఏమి జరగనట్టుగా శాంతిగా ముందుకు నడిచారు. ఎందుకంటే భయం మన బలహీనత, ధైర్యమే మన నిజమైన శక్తి. నిన్ను నీవు నమ్ము, ధైర్యంగా నిలబడు. జీవితం నీ దారిని విడిచిపెడుతుంది.